మహానాడులో మంత్రి నారా లోకేష్ మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామన్న ప్రకటనతో అనంతపురం అర్బన్ నియోజకవర్గ మహిళల్లో ఆనందం వెల్లివిరిసింది. ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆదేశాలతో టీడీపీ కార్యాలయంలో మహిళలు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. మహిళలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యత కల్పిస్తూ కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని వారు పేర్కొన్నారు. మహిళా సాధికారతకు ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుందని హర్షం వ్యక్తం చేశారు. అన్న స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆడబిడ్డలకు సమాన ఆస్తి హక్కు కల్పించిన గొప్ప నేత. ఆయన బాటలోనే యావత్తు భారతదేశంలో ఉన్న మహిళలందరికీ కూడా సమాన హక్కు కల్పించడం ఒక చరిత్ర, మరువలేని చరిత్ర. అలాగే విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా పథకాలని తీసుకొని వచ్చి ఆడబిడ్డలకు ఆర్థిక స్వేచ్ఛని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించిన మహానేత. ఈ రోజు నారా లోకేష్ గారు యువనేత, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నాయకుడు. మహిళలకు చట్టసభల్లో మహిళా బిల్లు పాస్ అయినా కాకపోయినా తెలుగుదేశం పార్టీ 33% ఇస్తానని చెప్పడం భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏ రాజకీయ పార్టీ చేయలేని ధైర్యం ఈ రోజు మా అన్న నారా లోకేష్ అన్న చేశాడు. నిజంగా ఒక బీసీ మహిళగా నేను చాలా గర్వపడుతున్నానండి. ఇది బీసీ, ఎస్టీ, మైనార్టీ మహిళలందరికీ కూడా రాజకీయ అవకాశాలు రావడానికి ఇది ఒక నాంది అని మా ఉద్దేశంలో అనిపిస్తోంది. నిజంగా తెలుగుదేశం పార్టీలోనే ఇలాంటి గొప్ప నాయకులు ఉంటారా అని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ కూడా ఈ రోజు ఆలోచిస్తోంది. 33% ఇచ్చి మహిళలకు ఆర్థిక స్వేచ్ఛని కాకుండా రాజకీయ స్వేచ్ఛని కూడా ఈ రోజు ఇస్తున్నారంటే ఎంత గొప్ప మనసు ఉండాలి మా నారా లోకేష్ అన్నకి. ఆంధ్రప్రదేశ్ మహిళల తరపున మేము నిజంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. మరి స్త్రీ శక్తి అని చెప్పేసి మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చిన మా చంద్రబాబు నాయుడు గారి మనసు ఎంతో గొప్పది. మరి ఈ రోజు మహిళలంతా ముందుకొచ్చి ఇంత ఆనందంగా ఈ రోజు కేక్ కట్ చేసి ఒక సెలబ్రేషన్ మాత్రం చేసుకుంటా అన్నారంటే దానికి కారణం మా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబు గారు. ఈ రోజు మహిళలు ఎంతో మంది ఎమ్మెల్యేలు గాను, ఎంపీలు గాను, కార్పొరేటర్లు గాను, మరి ఒక లోకల్ బాడీలో కొన్ని పోస్టులు వేయించుకొని కొంతమంది చాలా మంది ముందుకొచ్చి కొన్ని పనులు చేసుకుంటూ మేము కూడా పార్టీలో పనిచేస్తున్నాము, పార్టీ అంటే మాకు అభిమానము అంటూ ముందుకు వస్తున్నారు. కాబట్టి దానికి కారణము చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రిజర్వేషన్, చంద్రబాబు నాయుడు గారు చూపిన చనువు. ఎప్పుడైనా కానీ మహిళలు మీరు ముందుకు రండి, మీరు పని చేసుకోండి, మీరుంటేనే పార్టీ, మీరుంటేనే మహిళలకి ఒక గొప్ప ఇది అంటూ మాకెంతో గొప్పగా ఆయన ఎంకరేజ్ చేసి అందరికి మంచి పోస్టులు ఇచ్చి ఒక దారిలో నడుపుతున్నాడంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా మహిళలకు ఎంతో గొప్ప పోస్టులు ఇచ్చి ఆయన కూడా మహిళలే మనకు ముఖ్యము, మహిళలే ఆధారం అని చెప్పేసి ఆయన కూడా